అమ్మా నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు దుర్గాదేవి అండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? 7వ నెంబర్ రోడ్లో ఉంటామండి. మహానాడులో. పెన్షన్ అందిందా మీకు? మా 7,000 పెన్షన్ అందిందండి. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారండి. ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకు లాగా కాపాడుతున్నాడని చెప్పి మేమంతా సంతోషంగా ఉన్నామండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మాకు కాలువలు ఒకటి లేవండి, దాని గురించి కూడా చెప్పాలనుకున్నాను. కాలువలు వస్తే కనుక మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. గతంలో 3,000 అందుకునేవారు మీరు, అది కూడా లాస్ట్ ఇయర్ లో అందుకున్నారు. లాస్ట్ ఇయర్ లో అందుకున్నారు. 3 నెలలు కలిపి 3,000 ప్లస్ ఇది ఈ నెల 4,000 7,000 రూపాయల పెన్షన్ అందింది. వచ్చే నెల నుంచి కూడా 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మీకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమీ రావటం లేదు. 4,000 పెన్షన్ తీసుకుందామంటే మాకు కూడా ట్యాబ్లెట్లకు కానీ వాటికి కానీ దేనికైనా వాడుకోవటానికి ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఆయనకి ధన్యవాదాలండి. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటామండి. అంటే మా వాలంటీర్లతో గతంలో పెన్షన్ల పంపిణీ జరిగేది కదా, ఈసారి సచివాలయ సిబ్బందితో ఇచ్చారు. మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏం లేదండి, సచివాలయం సిబ్బంది కూడా వచ్చారు. మాకమ్మ ఇక్కడే కూర్చొని టవర్ లేట్ అయింది, కొంచెం టవర్ వల్ల కొంచెం లేని కానీ పెన్షన్ బాగానే ఇచ్చారండి. ఏం ఇబ్బంది ఏం లేదు. నేను ఇప్పుడు కాదండి, ఈ కట్ట మీదకి వచ్చి 36 దగ్గర 40-50 ఏళ్ళు అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం బెటరు. అప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు హయాంలో ఈ రోడ్లు పైటం కానీ కరెంట్ స్తంభాలు వేయటం కానీ అలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఉంది. కిందట సంవత్సరాల మట్టుకి 5 ఏళ్లలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఆయన ఉన్నప్పుడు ఇబ్బందులు కొంచెం ఎదుర్కొన్నాము. ఆ ఇబ్బందులను కూడా ఈ బాబు గారు వచ్చిన తర్వాత గట్టెక్కుతామని చెప్పి ఆశిస్తున్నాము. మేము ఆయన పెద్దలాగా ఉంటారని మేము ఎంతో ఇది అవుతున్నాం. ఈ పెన్షన్ల పంపిణీ అనేది గతంలో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. 35 రూపాయలు పెన్షన్ నుంచి ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయల వరకు పెంచింది. అసలు ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తారు? మీకు ఏ విధంగా అనిపిస్తారు? మాకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే వచ్చిందండి. ఎందుకంటే పెన్షన్ మా వారప్పుడు డెత్ అయ్యారు. డెత్ అయినప్పుడు నాకేమీ రాలేదు. మామూలుగా పెన్షన్ కోసం అని పెట్టుకున్నాము. ఇప్పుడు అత్తపాటి కృష్ణవేణి పెట్టించింది. అప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మామూలుగా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. 2,000 పెన్షన్ ఇచ్చారు నాకు. అప్పుడు 1,000 రూపాయల దగ్గర నుంచి 2,000 వరకు తీసుకున్నాను. తర్వాత ఏమో ఈయన వచ్చిన తర్వాత ఏమో 3,000 పెన్షన్ అన్నారు. ఆయన ఇబ్బంది పెట్టారులేండి కొంచెం, అదిగో ఇదిగా అని చెప్పి ఏదో సంవత్సరానికి 4 నెలలకు ఒకసారి 3 తడవలుగా పెంచారు. ఆయన దిగిపోయేలోపు పెంచారు 3,000. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు నా పెద్ద కొడుకు లాంటి వాడండి. అది నాకెంతో సంతోషంగా ఉంది. నాకు పిల్లలు లేకపోయినా కానీ నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. నాకు ట్యాబ్లెట్లు కొనుక్కోవటానికి కానీ, నేను ఏదన్నా చేసుకోలేనప్పుడు రావలేనప్పుడు ఏదన్నా సహాయం చేయటానికి కానీ ఆశిస్తున్నాను. నేను అది ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజలందరికీ న్యాయం చేస్తారంటాడు. చెయ్యాలండి, చేస్తారు. ఆయన చేస్తారనే మాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన హయాంలోనే మాకు బాగా జరుగుతున్నాయి ఏ పనులైనా. ఇప్పుడు ఏ పని జరగలేదు కాబట్టి మా కిందసారి రచ్చబండ కార్యక్రమంలో కూడా లోకేష్ గారు చెప్పారనమాట, ఏమోనమ్మా భూకంపం డ్రైనేజీలు తీయించుతాను, నేను ఇన్ని ఓట్లలో కిందసారి తిరిగాను కానీ నాకంత గుర్తింపు లేక మీరు నన్ను ఇచ్చేయలేదు. ఇప్పుడు మీకు కంపల్సరిగా నన్ను ఓట్లేసి గెలిపించండి, మీకు చేస్తాను నేను పని అని చెప్పారు. అలాగే మాకు ఎప్పటి నుంచో కూడా లోకేష్ గారి మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. చేస్తారు మాకు ఆయన వస్తేను అని చెప్పేసి మేము అనుకున్నాము. అలాగే ఆయనే వచ్చారు. ముఖ్యంగా వాలంటీర్లు లేకుండా ఈ పెన్షన్ల పంపిణీ అసలు చేయలేరు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎన్నో విమర్శలు చేశారు గత 2 నెలలు కూడా. ఈరోజు సక్రమంగా ఇచ్చారంటారు ఈయన? సక్రమంగానే జరుగుతాయండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటండి, వాళ్ళు ఏంటంటే మేము ఆయన హామీలు ఇస్తారే కానీ నెగ్గలేడు అంటారు. చంద్రబాబు గారు చేసినట్లు ఎవరు చేయలేరు. ఆయన ఒక పని అనుకున్నారు అంటే కనుక పని తప్పనిసరిగా నెరవేరుస్తారు ఆయన. అది పెనమాకలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి ఒక కుటుంబానికి పెన్షన్ అందించి వాళ్ళ ఇల్లు పరిస్థితి బాగోకపోతే మీకు ఇల్లు కూడా కట్టించేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది మీరు చూసే ఉంటారు కదా, ఏ విధంగా అనిపించింది అసలు? నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. నాకు ఇది లేదండి, నేను ఏదో అక్కడ పిల్లల ఇంట్లో ఉంటున్నాను.
అప్పుడు ఇల్లు లేదు అని పెట్టుకున్నప్పుడు ఏం చేశారంటే వస్తుందని చెప్పి అన్నారు. ఈ లోపేమో ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆయన ఏదో ఇస్తానని చెప్పి హామీ పత్రాలు ఇచ్చి అక్కడెక్కడో తీసుకెళ్ళి చూపించారు. కానీ మాకేం నచ్చలేదు, ఏమీ ఇవ్వలేదు. తిరిగామే కానీ ఏమీ ఇవ్వలేదు. ఈ బాబు గారు హయాంలో ఏదన్నా వస్తే కనుక చాలా సంతోషం, ఆయనే చేస్తారు అని చెప్పి నాకు బాగా గట్టి నమ్మకం ఉంది.